నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకైతే శుభవార్తను చెప్పుకోవచ్చు. మనం మామూలుగా చూసుకుంటే ఫోన్పేలో అయితే కరెంటు బిల్లు కట్టేసేది తీసేసినారు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క కరెంట్ ఆఫీస్ దగ్గర మనం చూసుకుంటే ఈ బ్యానర్లు అయితే కనపడుతూ ఉన్నాయి. విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కరెంటు బిల్లులోనే మనం చూసుకుంటే క్యూఆర్ కోడ్ అనేది అయితే వస్తూ ఉంది. ఆ యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఫోన్పే ద్వారా స్కాన్ చేసేసి మనం ఎటువంటి వెబ్సైట్ కానీ యాప్ కానీ లేకుండా డైరెక్టుగా మనం ఏదైనా అంగడికి వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎలాగైతే డబ్బులు కడతామో విద్యుత్ బిల్లులు, కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో యూపీఐ యాప్లు ఏవైతే ఉన్నాయో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఎనీ యూపీఐ యాప్ ద్వారా మనకు కరెంటు బిల్లులోనే మనం చూసుకుంటే ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ వస్తుంది. ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ మనమైతే చేసేసి డబ్బులైతే చెల్లించవచ్చు అని చెప్పేసి విద్యుత్ శాఖ వారు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. మనం కరెంట్ ఆఫీస్ కాడికి వెళ్ళి క్యూలో ఉండవలసిన అవసరం లేదు. అలాగే ఏ వెబ్సైట్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. మనకు ఇస్తూ ఉన్న కరెంటు బిల్లు ఏదైతే ఉందో మీకు చూపిస్తాను చూడండి. మనకు కరెంటు బిల్లు వచ్చింది కదా, ఆ యొక్క కరెంటు బిల్లు మీద ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ వస్తుంది అనమాట. మన యొక్క ఫోన్పే యాప్ తీసేసి దాని మీద స్కాన్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తుంది. తర్వాత డబ్బులు కట్టేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.